హరి బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనకి రెండు భాగాలుగా మనకి దర్శనం ఇస్తోంది. అంటే ఒక భాగమే మనకు కనబడుతుంది, ఒక భాగం కనబడట్లేదు. మనకి ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో అంతే, మనిషిని చూస్తున్నాం. ఎదురుగా ఉన్నప్పుడు ఆ మనిషి ముఖం కనిపిస్తుంది, వెనక భాగం కనబడదు. మళ్ళీ వెనక్కి తిరిగి ఆ వెనక భాగాన్ని చూస్తుంటే మళ్ళీ ముందు భాగం కనపడదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఒక భాగం మాత్రమే మనం దర్శించగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. మరి రెండో భాగం సంగతి అంటే, రెండో భాగం తెలుసుకుంటేనే కానీ ఈ మొత్తం కలిసి అప్పుడు మనం రెండో భాగం అంటే మనం భౌతికంగా వెనక భాగానికి వెళ్ళి చూస్తే మళ్ళీ ముందు కనపడదు కదా. ఏదో ఒకటే, ఎప్పుడు ఎల్లప్పుడు మనకు కనిపించేది ఎప్పుడు ఒకటే. చంద్రుడు ఎప్పుడు ఒకవైపే కనిపిస్తున్నట్టుగా. అది కనపడలేదని అటువైపు తిరిగి చూస్తే ఇది కనపడదు, ఇప్పుడు దాకా చూసింది కనపడదు. మళ్ళీ ఇటు వస్తే అది కనపడదు, ఇటు వస్తే ఇదే కనిపిస్తుంది, అటు వెళ్తే అదే కనిపిస్తుంది. ఒకవైపు ఎప్పుడు మనకు కనపడదు, మనం చూసే వైపే కనిపిస్తుంది. అట్లా కాదు కదా, సమగ్రంగా ఒక్కసారిగా చూడాలి మనం, అప్పుడు కానీ అది పూర్తి కాదు. అది దీంట్లోనే సాధ్యమవుతుంది. అంటే మనం అట్లాగా తెలుసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ ఆధ్యాత్మిక విషయాలకే సంబంధించి తెలుసుకున్న వాళ్ళం అవుతున్నాము. అది తెలుసుకున్న తర్వాత
ఈ భౌతిక విషయాలను వదిలేస్తున్నాం. ఇవన్నీ పెద్దగా ప్రాముఖ్యత లేదండి. ఇది ఊరికే ఇది మనలకి అడ్డంకిగా ఉంటుంది. ఇది మనల్ని బంధించేస్తుంది. కాబట్టి ఈ భౌతిక విషయాలు పక్కన పెట్టండి. తీసేయండి. పూర్తిగా ఆధ్యాత్మికతలోకి ఉండిపోదాం అని ఇప్పటిదాకా కనపడింది ఏదైతే ఉందో దాన్ని చూస్తూ అక్కడ ఉంటే ఇది పోతుంది మళ్ళీ. మళ్ళీ అపరిపూర్ణమే, సంపూర్ణం అవ్వలేదు. ఇప్పుడు మనం సంపూర్ణమైనటువంటి ఒకటేమో మనకి తెలుస్తుంది ఒకవైపుది భౌతిక విషయాలకి సంబంధించి, ఆ రూప జగత్తుకి సంబంధించి మనకు తెలుస్తుంది. చైతన్యము తెలుసుకుంటే రెండు కలిపి తెలుసుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఏదైనా కానీ మనకి ఏంటి కావాలి? రెండు కలిపి తెలుసుకున్న వాళ్ళముగా కావాలి. ఇప్పుడు ఒకటి కనిపిస్తుందండి, అందుకనే ఆ కనపడింది ఏదైతే ఉందో దాని గురించి మనం వెతుకుదామండి. అది తెలిస్తే ఇక సరిపోతుంది. అంటే అక్కడ విచిత్రం ఏంటంటే దాని గనక తెలుసుకోవడానికి వెళ్ళామంటే దీన్ని వదిలేస్తాం. అట్లా ఉంటుంది. అందువల్ల మనకి మనం ఎట్లాగా వెళ్ళాలంటే ఈ మొత్తాన్ని సమగ్రంగా చూడాలి మేము. మొత్తంగా ఒకటిగా మాకు తెలియాలి. అంతేగాని ఒకటి తీసేయడము, ఒకటి కలపడము కాదు ఇక్కడ. ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా ఎట్లాగున్నాయి? ఇప్పుడు ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో దీన్ని ఇది కాకుండా ఇంకోటి ఏదో కనపడని దానికోసం కదా మనం వెళ్ళాం ఆధ్యాత్మిక దగ్గరికి. ఆధ్యాత్మిక సాధనలు ఎందుకు వెళ్ళాము? అది కనపట్లేదు కాబట్టి దానికోసం వెళ్ళాము. ఈ కనిపించే దానికోసం మనం సాధన చేసేదేం లేదు, ఇంకా అక్కర్లేదు. మనం కనిపించేది అలాగా ఉంది. ఆ కనపడని దానికోసం మనం సాధనలు చేస్తున్నాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సరే, అక్కడ ఏదో కొంచెం అందింది. అందేటప్పుడు కల్లా ఏం జరిగింది? అది కనపడుతుంటే ఇది మాయమైపోయింది. భౌతికం మాయమైపోయింది. మళ్ళీ ఒక కాలే అయ్యింది, కుంటి కాలే అయ్యింది. రెండు కాళ్ళు ఉండాల్సిందే. భౌతికము ఉండాలి, ఆధ్యాత్మికము ఉండాలి. స్పిరిచువాలిటీ ఉండాలి, ఇటు మెటీరియాలిటీ ఉండాలి. మనం ఇప్పుడు మన యొక్క అధ్యయనం సమగ్రంగా తెలుసుకోవడం కోసం, ఒకదాన్ని వదిలేయటం కోసం కాదు. మనకి తెలియంది, కనపడంది ఏదైతే ఉందో దాన్ని పట్టుకుంటే తెలిసింది వదిలేయటం కాదు. తెలిసింది మరింత మెరుగ్గా మనకి అవగాహన అవ్వటం, మరింత మెరుగ్గా. ఇప్పుడు వరకు ఏదో తెలుసు అని అనుకుంటున్నాం మనం, మనకి తెలిసిందంతా. కానీ అసలైంది అది కాదు అన్నది కూడా అర్థమయ్యి దాన్ని చక్కగా మరింత స్పష్టంగా దాన్ని దర్శిస్తూ ఇప్పుడు మనం కొత్తగా తెలుసుకున్నది ఏదో అది ఇది కలిపి మనము చూడటం అనేది రావాలి. అంటే ఆల్ ఇంక్లూసివ్, మొత్తం ఒకటిలోకి తీసుకురావటం, ఎక్స్క్లూషన్ లేదు. బయటికి పంపివేయడం లేదు, ఇంకా వదిలేయటం లేదు. ఇప్పుడు మరి ఇది రహస్యంగా అందనట్టుగా ఇచ్చారు. కొన్నేమో తెలుస్తున్నట్టుగా ఉన్నాయి, పవిత్ర గ్రంథాల్లో ఇచ్చిన విషయాలు. కొన్ని రహస్యముగా దాచిపెట్టారు. ఎందుకు? రీజన్స్ ఫర్ సీక్రెసీ అని ఏం చెప్పారు? ఇది ప్రమాదకరం అవుతుంది ఈ రహస్యాలు తెలుసుకుంటే. అవి కొన్ని శక్తులు మీలో మేల్కొనటానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ రహస్యాలు తెలిస్తే, ఆ రహస్యాలు తెలిసినందువల్ల ఆ ఆ శక్తులు మనలో మేల్కొన్నందువల్ల మనం ఇంకా పూర్తిగా వ్యక్తిగతం నుంచి రాలేదు కాబట్టి, నా కోసం అన్న స్థితి నుంచి ఇంకా బయటపడలేదు కాబట్టి, మరి నా కోసం అన్న దానికి వాడేటప్పుడు కల్లా అది ప్రమాదకరమైన ఇదిగా అవుతుంది. ఇటు తెలుసుకున్న వాడికి ప్రమాదకరం అవుతుంది, అతనికి అభివృద్ధి ఉండదు. మనం అతని చుట్టూ ఉన్న మన మిగతా మానవాళికి కూడా అది ప్రమాదం అవుతుంది. అందుకని వాళ్ళకి అందకుండా ఉండేటట్టుగా, ప్రమా అందితే ప్రమాదం లేకుండా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందేటట్టుగా అట్లాగా పెట్టారు అని చెప్పుకుంటున్నాం.
పవిత్ర గ్రంథాలు ఆ పద్ధతిలో ఇచ్చారు. ఎందుకు రహస్యం ఉంచారంటే ఇదిగో దీనికోసము అన్నారు. అంటే విచిత్రంగా ఏం చేశారంటే దాన్ని మరి ఇద్దరు చదువుతారు కదా అదే పుస్తకాన్ని, అదే గ్రంథాన్ని ఇద్దరు చదువుతారుగా మరి. వాళ్ళకో రకం గ్రంథం, వీళ్ళకో రకం గ్రంథం అట్లా లేదు కదా మనకి. కాబట్టి మరి వీళ్ళకు కూడా రహస్యాలు తెలియడానికి అవకాశం ఉంటుంది. తెలిసినప్పటికీ శక్తుల ప్రకోపం లేకుండా, శక్తులు మనలో మేలు కాంచటము అన్న విషయం లేకుండా ఇప్పుడున్న మన వికాసానికి సంబంధించి, ఈ కలియుగానికి సంబంధించి ఇంకా శక్తులు మనలో మేల్కొంటం అనేది ఇట్లా ఇవి చదివితే, ఈ పవిత్ర గ్రంథాలు చదివితే శక్తులు మేల్కోవటం అనేది ఇప్పుడు జరగదు. అది అట్లా జరగకుండా నా కోసం నుంచి నా చుట్టూ ఉన్న వారి కోసము ఆ ప్రేమ అతనిలో మేల్కొనటానికి అది ఉపయోగపడుతుంది. ఎంత స్వార్థపరుడైనా కానీ ఆ పద్ధతిలో ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారనమాట. అందుకనే మొత్తం సీక్రెట్ డాక్టర్లో మరింత బాహాటంగా అందుబాటులోకి ఎందుకు తీసుకొచ్చారంటే ఇక ఇప్పుడు నుంచి ఏమవుతుందంటే, ఒకప్పుడు పవిత్ర గ్రంథాలు చదివితే ఆ రహస్యాలు తెలిస్తే, ప్రకృతి రహస్యాలు తెలిస్తే ఒకప్పుడే మానవాళికి శక్తుల కోసం ప్రయత్నం చేయటం ఉంటుంది. ఆ శక్తుల్ని సంపాదించడం, ఆ శక్తుల ద్వారా ఆ మానవాళి మీద, తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఆధిపత్యం వహించడానికి ప్రయత్నం చేయడం. ఆ ప్రయత్నంలో వాళ్ళు వినాశనం చెందినా సరే పర్వాలేదు అన్నట్టుగా, తన ప్రయోజనమే ముఖ్యం అన్నట్టుగా చేయడం అదంతా జరిగిపోయింది. ఇప్పుడు అట్లా లేదు. రహస్యాలు తెలిసినప్పటికీ మనలో శక్తులు మేల్కొంటం ఏం లేదు. అందుకే సీక్రెట్ డాక్టర్ ధైర్యంగా ముందుకు పెట్టేశారు. అలాగే పవిత్ర గ్రంథాలు కూడా, పవిత్ర గ్రంథాల్లో ఉన్న అంతరార్థం అంతా మొత్తం వివరంగా దాంట్లో వచ్చింది మనకి సీక్రెట్ డాక్టర్లో. మామూలుగా సృష్టి రహస్యాలు, సృష్టి యొక్క మొత్తం రహస్యాలు వెల్లడి చేయటమే కాకుండా ఈ పవిత్ర గ్రంథాల్లో ఈ మాదిరిగా అంతరార్థాలతో కూడి ఉన్నది. దాంట్లో ఇచ్చినటువంటి హిస్టారికల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం ఆ సంఘటనలు, ఆ జీవిత సన్నివేశాలు ఒక్కొక్కళ్ళవి అవన్నీ ఏ పద్ధతిలో ఉన్నాయి, సృష్టికి అనుగుణంగా ఉన్నాయి అని చెప్పి ఆ పద్ధతిలో మనకు అందుబాటులోకి తెచ్చారు. అందువల్ల ప్రస్తుతానికి ఆ ప్రమాదం లేదు అనేది మనం చెప్పుకోవచ్చు. అట్లాగే టీచింగ్ బై పారాబుల్స్. అవర్ లార్డ్ మేడ్ యూజ్ ఆఫ్ దిస్ మెథడ్ ఆఫ్ టీచింగ్. దీన్ని మరి ఎట్లాగా మనము బోధించుకోవడం, ఉపదేశించడం ఎట్లాగా, బోధించటం ఎట్లాగా, బోధించే పద్ధతి ఏంటి? అక్కడికి వస్తే మనం సరే క్రీస్తు ఏం చేశాడంటే, అవర్ లార్డ్ అంటే జీసస్ ద క్రైస్ట్, దైవ కుమారుడు. అవర్ లార్డ్ మేడ్ యూజ్ ఆఫ్ దిస్ మెథడ్ ఆఫ్ టీచింగ్. ఏది? టీచింగ్ బై పారాబుల్స్. దృష్టాంతర కథలాగా, సామ్యంతో, ఒకదాంతో పోలుస్తూ నీతి కథలుగా చెప్పటం. అంటే నేరుగా ఇది అని చెప్పటం కాకుండా ఇంకొక దాంతో పోలుస్తూ చెప్పటం. అట్లాగే రూపకాలంకారంతో. అట్లాగా క్రీస్తు తన బోధనలన్నిటినీ సామాన్య ప్రజానీకానికి ఆ పద్ధతిలో అందజేశాడు. When addressing his disciples, he spoke openly of spiritual truths. When addressing his disciples, he spoke openly of spiritual truths. ఈ రహస్యాలు ఏవైతే ఉన్నాయో, సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు, ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించినటువంటి రహస్యాలు, అవి బాహాటంగా చెప్పేసేవాడు. తన
శిష్యులకి, తన దగ్గరగా అత్యంత సమీపంగా ఉన్న వాళ్ళకి తనతో, అంటే తను చెప్పిన దాన్ని అంగీకరిస్తూ భక్తి శ్రద్ధలతో వాళ్ళు కూడా అది ఆచరించడానికి, అనుసరించడానికి దగ్గరికి ఎవరైతే వచ్చారో, తన ద్వారా చెప్పబడుతున్న బోధలు, ఉపదేశాలు నచ్చి చాలా బాగున్నాయి, ఇవి మేము కూడా ఆచరిస్తాము, మేము కూడా అనుసరిస్తాము వీటిని, మేము మా జీవితాలని దీనికి త్యాగం చేస్తాము, మీరు చెప్తున్నటువంటి ప్రేమ, సేవ, త్యాగము వీటికి అని చెప్పి ఎవరైతే దగ్గరగా వచ్చారో వాళ్ళకి, ఇదిగో సృష్టిలో ఇలాగా, సృష్టి యొక్క అమరిక కూర్పు ఈ పద్ధతిలో ఉన్నది. కాబట్టి మనం మన యొక్క మానవుడిగా మన కర్తవ్యం ఏమిటి? మనం ఏం చేయాలి? ఏం చేయటానికి మనం నిర్దేశింపబడ్డాము? మన ద్వారా అప్పటికే జరుగుతుంది పని. మనము దానికి సంబంధించి చేస్తున్నాం. కాకపోతే అదిగా అనుకోవటం లేదు మనము. చెప్పి ఆ విషయాలన్నీ పూర్తిగా ఆ రహస్యాన్ని బట్టబయలు చేసి, మొత్తము ఆ నిగూఢంగా రహస్యముగా ఉన్నయన్నీ విప్పి చక్కగా వాళ్ళకి చెప్తూ ఉండేవాడు. తన అనుయాయులకి, తన దగ్గరగా వచ్చిన వాళ్ళకి. అంటే 12 మంది ఉన్నారు వాళ్ళు. అది కూడా సంకేతమైనటువంటి విషయం. 7 ఎట్లాగైతే సృష్టి ఉంటుందో 12 అంకె కూడా మనకు అలాగా వస్తూ ఉంటుంది. అంటే 12 రాసులు. ఈ 12 రాసులకి సంబంధించే మొత్తం మానవాళి సమస్త జీవుల యొక్క వాళ్ళ జీవిత చరిత్రలు గాని, వాళ్ళు ఎట్లాగా జీవించాలి, ఈ విషయాలకి సంబంధించి వాళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటే ఈ 12 రాసుల ద్వారానే ఇదంతా జరుగుతూ ఉంటుంది. అందుకే ఆ 12 రాసులకి నమూనాగా ప్రత్యేకగా 12 మంది శిష్యులు ఈయన దగ్గర చేరారు. సరే, అట్లా వాళ్ళకి పూర్తిగా వివరంతో చెప్పేవాడు. బట్ మరి అందరికి అట్లా చెప్పేవాడా? లేదు. బట్ టు నాన్ డిసైపుల్స్ హి స్పోక్ ఇన్ పారబుల్స్. మిగతా వాళ్ళకి పారబుల్స్ లో చెప్తుండేవాడు, దృష్టాంతర కథలుగా, దృష్టాంతరాలతో. ఏదో నీతి కథ చెప్పినట్టుగా, లేకపోతే ఒక దాంతో పోలుస్తూ చెప్పినట్టుగా, ఒక పొడుపు కథలాగా అట్లా చెప్పుకొచ్చేవాడు అనమాట. వాళ్ళకి సృష్టికి సంబంధించిన రహస్యాలు, మన యొక్క కర్తవ్యం ఏంటి, ఈ విషయాలు వాళ్ళకి బోధిస్తుండేవాడు. కాకపోతే నేరుగా చెప్పేవాడు కాదనమాట. ఈ స్పోక్ ఇన్ పారబుల్స్. ఎందుకని? ఇండీడ్ హి యూజ్డ్ ద వర్డ్స్. ఏం వాడు ఎట్లా చెప్తుండేవాడు ఆయన, ఎలా బోధిస్తుండేవాడు, ఎలా ఉపదేశం చెప్తుండేవాడు సామాన్య ప్రజానీకానికి. గివ్ నాట్ దట్ విచ్, గివ్ నాట్ దట్, దాన్ని ఇవ్వబాకండి. దేన్ని? గివ్ నాట్ దట్, వాటిని ఇవ్వబాకండి. వీటిని విచ్ ఈజ్ హోలీ అన్ టు ద డాగ్స్. పవిత్రమైనది అని మనం అనుకున్నది, పవిత్రమైనది, ఖరీదైనది, మేలిమి అయినది, ఇట్లాగా అత్యున్నతమైనది ఏవేవైతే ఉన్నాయో అవి విచ్ ఈజ్ హోలీ, అత్యంత పవిత్రము అని మనం ఏదైతే అనుకుంటున్నామో వాటిని అన్ టు ద డాగ్స్, కుక్కలకు వేయమాకండి. అది ఆయన చెప్పేది. గివ్ నాట్ దట్ విచ్ ఈజ్ హోలీ అన్ టు ద డాగ్స్. అత్యంత పవిత్రముగా మనము ఏవైతే భావిస్తున్నామో, మనము దేనికైతే ఎక్కువ విలువ ఇస్తున్నామో ఆ విలువైన వాటిని కుక్కలకు విసిరివేయకండి, కుక్కల ముందు పెట్టకండి. నేదర్ కాస్ట్ ye your perils before swine, lest they trample them under their feet and turn again and rend you.
మన దగ్గర ముత్యాలు ఉన్నాయి. ఆ ముత్యాలను తీసుకెళ్ళి స్వైన్ అంటే పంది. పంది ముందు పెట్టారనుకోండి, ముత్యాలు మరి ఎంతో విలువైనవి కదా! సరే అది దానికి మరి మనకి మనకి విలువైంది దానికి కూడా విలువగా ఉండాలి గదా! మనకు విలువగా ఉంది అంటే, మనకు విలువైంది అని ఒక వస్తువు మనకు విలువైంది అంటే, అందరికి విలువైందనేగా అన్నట్టుగా మనం ఉండాలి గదా మరి. అందరికి విలువైన వస్తువుగానే ఉండాలి గదా! ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని అన్ని జీవజాలాలకి, అన్ని జీవులకి అది విలువైందిగానే ఉండాలి గదా! ఎందుకంటే మనందరికి విలువగా ఉందది. చాలా విలువైంది ముత్యాలు మరి. అందుకని మనం తీసుకెళ్ళి పంది ముందు పెట్టామనుకోండి, ఏం జరుగుతుంది? లేకపోతే అంటే పంది ముందు పెట్టామని ఉనికి అంటున్నాడు. లేకపోతే స్వైన్ అంటే ఇంకొక అర్థం గూడా ఉంది. మొరటు జంతువు లాంటి వ్యక్తి. పశు ప్రవృత్తి కలిగిన వ్యక్తి. అంటే మూర్ఖంగా ఉండే వ్యక్తి. ఏమాత్రము తెలివితేటలు లేని వ్యక్తి. మొరటుగా, మొరటుదనంతో. అంటే ఒక అడవి మనిషి వాడు అన్నట్టుగా ఉన్న వ్యక్తితో ఆ వ్యక్తి ముందు పెట్టామనుకోండి. పంది ముందు పెట్టినా సరే పందితో పోల్చాడాయన. పందిని ఉదాహరణగా తీసుకున్నాడు. పంది ముందు పెడితే ఏమవుతుంది? Neither cast ye your pearls before swine, lest they trample them under their feet. They trample them under their feet and turn again and rend you. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు అది పందికి విలువైంది ఏంటి? దానికి తినేది. దానికి ఆహారం ఏదైతే ఉందో, ఆహారానికి సంబంధించింది ఏదన్నా దాని ముందు పెడితే అది దానికి విలువైంది. మనకి విలువైందని బంగారము, ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు పెడితే దానికి ఆహారంగా పనికిరాదు కదా! ఏం చేసుకుంటుంది అది? ఒక పక్కన ఆకలితో అలమటిస్తుంది. ఆకలితో చాలా ఫెరోషియస్ గా ఉంది, కోపంగా ఉంది. ఆ కోపంగా ఉన్న దాని మీదట ఆకలితో చాలా కోపంతో ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ ముత్యాలు పెట్టామనుకోండి, ఏం చేస్తుంది దాన్ని? అది ముందు ఏం చేస్తుంది? అది తినటానికి ఏమైనా వీలుగా ఉందేమోనని ఆకలిగా ఉంది కదా! అమ్మ ఈళ్ళు నాకు ఏదో తెచ్చిపెట్టారు ఆహారం కోసం. నా ఆకలి తీర్చడానికి. చాలా థాంక్స్ అన్నట్టుగా మనకేసి చూస్తూ వాటికేసి ముట్టె చూపిస్తుంది. ముట్టెతో అటు ఇటు కదుపుతుంది. అది తినేది కాదు అని తెలిసిపోతుంది. ఇంకా ఇక ఎట్లా ఉంటుందో చూడండి దాని పరిస్థితి. వెంటనే దాన్ని ముక్కలు ముక్కలు చేసేసేసి ఏం చేస్తుంది? ఇటువంటివి నా ముందు పెడతావా? అసలే ఆకలితో నేనుంటే, నా ఆకలి ఇంకా రెచ్చగొడతావా నువ్వు? నేనంటే అంత ఎగతాళిగా ఉందా నీకు? అని చెప్పి మన మీదకి దూకుతుందిక. మనల్ని వాటన్నిటిని దే ట్రాంపుల్ దెమ్ అండర్ దైర్ ఫీట్ అండ్ టర్న్ అగైన్ అండ్ రెండ్ యూ. మనల్ని ముక్కలు చేయటానికి మన మీదకు దూకుతుంది. మరి అంతే కదా జరిగేది. ఒక మూర్ఖుడికి అంటే ఒక పంది ముందు ఇలాగా పెడితే దానికి కావాల్సిన వస్తువు కాకుండా ఇంకొక వస్తువు పెట్టినట్టు అయింది అక్కడ. దానికి కావాల్సిన వస్తువు కాదు కాబట్టి అది ఎంత విలువైనా గానీ దాన్ని ముక్కలు చేసేసింది. పెట్టిన వాడిని ముక్కలు చేయటమే కాకుండా పెట్టిన వాడిని కూడా మీద పడి కరవటానికి వచ్చేస్తా ఉంది. అది పరిస్థితి అక్కడ. దీని ద్వారా ఏంటి ఆయన చెప్తుంది? మరి ఇది ఇట్లా పారాబుల్స్ లో చెప్తున్నాడు ఉపదేశాలన్నీ. అంటే విచ్ ఈజ్ హోలీ, అత్యంత పవిత్రమైనటువంటి ఈ సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు, సృష్టికి సంబంధించిన విషయాలు, అలాగే మనం ఎట్లాగా చేయాలి ఏంటి, ఆ మోసెస్ తెచ్చినటువంటి 10 కమాండ్మెంట్స్ లాంటివి, మన నిత్య జీవితంలో మనం అనుసరించాల్సినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఇట్లా ఏమన్నా చెప్పామంటే అతనికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అతనికి కావాల్సింది ఇవి కాదు. అతనికి కావాల్సింది అతను ఉన్న ప్రస్తుత పరిస్థితి ఏంటి?
అత్యంత కష్ట దశలో ఉన్నాడు. ఎంతో బరువు మోస్తూ ఉన్నాడు. పాప భారాన్ని మోస్తూ ఉన్నాడు. దాని నుంచి రక్షణ కావాలి అతనికి. అవి చేయకుండా మనం ఇట్లాగ ఇవన్నీ చెప్పామనుకోండి, అంటే వాడు ఇంకా రెచ్చిపోతాడిక. వీళ్ళే చెప్పొచ్చేవులే అని చెప్పిన వాడిని కొట్టడానికి మీదకొస్తాడు అని. కాబట్టి అట్లా వాళ్ళకి అందించటం చేయమాకండి అన్నట్టుగా చెప్పాడు. ఇది మత్తయి సువార్తలో ఉందన్నమాట ఇది. ఈయన ఇట్లాగా చెప్పటం అన్న విషయం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 6వ వాక్యం అన్నమాట. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని క్రాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. యేసుక్రీస్తు ఉపదేశాలు చేస్తూ ఈ విధంగా అన్నాడు. He also said to them, "It is given unto you to know the mysteries of the kingdom of heaven." ఎవరితో అన్నాడు ఇది? తన యొక్క డిసైపుల్స్ తో, తన అనుయాయులతో, తన చుట్టూ ఉంటూ, తనను అనుసరిస్తూ, నిరంతరము తనని తన బోధలను ఉపదేశాలు వింటూ వాటిని ఆచరణలోకి తెచ్చుకుంటూ వీటిని ఇంకా 10 మందికి అందజేయాలనే ఉత్సాహంతో ఉన్నవాళ్ళు అనమాట వీళ్ళు. ఇప్పుడు ఈ బోధలు నేరుగా మీరు ఇట్లాగా వాళ్ళకి అందజేశారనుకో, ఏం జరుగుతుంది? ఇటువంటి పవిత్రమైన విషయము వాళ్ళ ముందు పెట్టేటప్పుడు కల్లా కుక్కలకు ముందు పెడితే ఏమవుతుందో, పవిత్రమైన మనము ప్రసాదం అని అనుకుంటాం. మనం దైవ ప్రసాదం అని, గుళ్ళో ఏదో ప్రసాదం ఇచ్చారు మనకి, దైవంది ప్రసాదం ఇచ్చామని అనుకుంటాం. కానీ దానికి అది నచ్చలేదు. దాంతో దాన్ని ఏం చేస్తుంది? తొక్కేస్తుంది, చిందరవందర చేసేస్తుంది. మన ప్రసాదం అంటే కళ్ళకద్దుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తాం దాన్ని. మనకి అది పవిత్రం, దానికి అది అసలు లెక్కే లేదు దానికి. అట్లా పవిత్రమైన మీద ఏదైతే అనుకుంటున్నారో, గొప్పదని ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ ముందు పెట్టగాకండి, వాళ్ళ ముందు పెట్టమాకండి, వాళ్ళకి అందజేయబాకండి. వాళ్ళకి అందజేశారంటే ఏమవుతుంది? మొత్తం చింపేస్తారు, దాన్ని పాడు చేసేస్తారు. వాడు చేయటమే కాకుండా పెట్టిన ఎవరైతే దీన్ని చెప్తున్నారో వాటి ముందు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ మీదకి అవి దూకుతాయి, వాళ్ళని గాయపరచడానికి. మాకెందుకు ఇచ్చావు ఇట్లాగా అన్నట్టుగా. He also said them, ఇంకా ఏం చెప్పాడు వాళ్ళకి? ఇట్ ఈస్ గివెన్ unto you to know the mysteries of the kingdom of heaven. ఆ స్వర్గ సామ్రాజ్యానికి సంబంధించి, దైవ సామ్రాజ్యానికి సంబంధించిన రహస్యాలు మీకు మాత్రమే అందజేస్తున్నాను. ఇట్ ఈస్ గివెన్ unto you to know the mysteries of the kingdom of heaven. ఇక్కడ విచిత్రం ఏం లేదు. వీళ్ళేమైనా వాళ్ళు గొప్పవాళ్ళు కాదా అంటే కాదు. ఆకలి ఎవరి ఆకలికి తగినట్టుగా వాళ్ళకి ఆహారం అందజేయడం. ఇప్పుడు వీళ్ళేంటి? డిసైపుల్స్, తన దగ్గరికి వచ్చిన ఆ శిష్యులు, అనుయాయులు, తన చుట్టూ ఉన్నవాళ్ళు, తన చుట్టూ తిరుగుతూ నిరంతరం ఆయన ఏం చెప్తే అది చేయటానికి, ఏం చేయమంటే అది చేయటానికి, ఏది చెప్తుంటే అది వినటానికి, ఆచరించటానికి, అట్లాగా 24 గంటలు సిద్ధపడ్డ వాళ్ళు, తమ జీవితాల్ని ఆయన సేవకి త్యాగం చేసిన వాళ్ళు, ఆయనే తమ జీవితంగా జీవిస్తున్న వాళ్ళు తన చుట్టూ ఉన్నారు. ఇప్పుడు ఈ 12 మంది, ఆ 12 మందితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? ఇట్ ఈస్ గివెన్ unto you to know the mysteries of the kingdom of heaven. ఆ దైవ సామ్రాజ్యం యొక్క రహస్యాలు మీకు మాత్రమే ఇస్తున్నాను. ఇట్ ఈస్ గివెన్ unto you, but to them that are without in parables.
వాళ్ళకి మాత్రము ఇవి ఎట్లాగా అందజేయాలి, నేను అట్లాగే అందజేస్తున్నాను, మీరు కూడా అలాగే అందచేయండి ఇన్ పారబుల్స్. అది కూడా మత్తయి సువార్తలో అది గ్రంథస్థం చేశారు ఆయన యొక్క మాటల్ని. ఆయన పుస్తకాలు ఏమి రాయలేదు కదా, యేసుక్రీస్తు జీసస్ క్రైస్ట్ బుక్స్ ఏమి రాయలేదు. కానీ ఆయన చెప్పిన ఉపదేశాలన్నిటినీ ఆయన పక్కనే ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో ప్రధానమైనటువంటి నలుగురు, మత్తయి, మార్కు, లూకా, లూకా, యోహాను. మత్తయి, మార్కు, లూకా, యోహాను ప్రధానమైనటువంటి నలుగురు వాళ్ళ యొక్క సువార్తలుగా మా అవర్ లార్డ్ అంటే దైవ కుమారుని యొక్క సువార్తని వీళ్ళు గ్రంథస్థం చేశారనమాట. నిరంతరము ఆయన ఏం చెప్తున్నారు, ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి పదాన్ని ఇలా గ్రంథస్థం చేశారు. వాటిల్లో ఇవి కొన్ని అన్నమాట మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది. 13, 11, 13 అధ్యాయం. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లా, నేను మాకేమో మొత్తం రహస్యాలన్నీ బాగా బాహాటంగా చెప్పేస్తున్నావు, మొత్తం ఏమీ దాచుకోకుండా మొత్తం మాకు వివరిస్తున్నావు ఆ దైవ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రహస్యాలు, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కి సంబంధించి. మరి వాళ్ళకేమో ఇట్లా కథలుగా చెప్తున్నావేంటి, పొడుపు కథలుగా అర్థం అయ్యావన్నట్టుగా ఇవే విషయాలు అని వీళ్ళు వచ్చి అడిగారు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. అంటే వీళ్ళకి ఆకలి ఉంది, వాళ్ళకి ఆకలి లేదు. పెద్ద విషయం ఏం లేదు ఇక్కడ. ఆకలి ఆకలి ఆకలికి అన్నము పెట్టు, అదే కదా మరి. ఏ ఆకలి అయితే ఆ ఆకలి. పొట్టలో ఆకలిగా ఉంది, దేహానికి ఆకలిగా ఉంది, పొట్టలో ఆకలిగా ఉంది, అన్నం పెట్టండి. పొట్టలో ఆకలిగా ఉంటే మీరు కూర్చోండి, ఇక్కడ ఇట్లాగా మీకు ఉపదేశం చేస్తాను, ఇలాగా ఈ బైబిల్ మనం క్లాస్ పెట్టుకుందాం, కూర్చోండి. ఒక పక్కనేమో మీకు ఆకలిస్తుంది, పొద్దున్న నుంచి ఏమి తినలేదు, ఏమి తాగలేదు, ఒక పక్కన ఆకలి. ఇట్లా కూర్చోండి అని చెప్పి నేను ఇలాగ చెప్తూ ఉంటే ఎక్కుతాయా మనకి? అట్లా కాకుండా ఏ ఆకలి ఉన్నప్పుడు ఆ ఆకలికి సంబంధించి. ఇప్పుడు వీళ్ళ శిష్యులకి ఎందుకు చెప్పగలుగుతున్నాడు, వాళ్ళకి ఎందుకు ఉపదేశించగలుగుతున్నాడు క్రీస్తు? పరలోక రాజ్య మర్మములు, మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్య మర్మములు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. ఎందుకని? వాళ్ళకి ఈ ఆకలి లేదు. పరలోక రాజ్య మర్మాలకు సంబంధించి, పరలోక రాజ్యాన్ని గురించి, దైవము గురించి, ఆ దైవ కుమారుడు గురించి, ఇట్లాగ వాళ్ళకి సంబంధించిన విషయాల మీద ఆకలి వాళ్ళకి లేదు. వాళ్ళకున్న ఆకలి ఏంటి? తమకు సంబంధించిన బాధలకి, ఈ బాధల్ని ఈ బాధల నుంచి ఎవడు మమ్మల్ని గట్టెక్కిస్తాడా, ఈ పాప భారాన్ని ఎవరు తీసేస్తారా, మా అనారోగ్యాన్ని స్వస్థత ఎవరు చేకూరుస్తారు? ఇది వాళ్ళ ఆకలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్తే కుదరదు కదా. అందుకని వాళ్ళకి ఇవి చెప్తూ, దృష్టాంతాలుగా చెప్తూ, వాళ్ళకి కావాల్సింది ఏదైతే ఉందో రక్షణ భారం, ఇదిగో నేను తీసుకుంటున్నాను, మీ రక్షణ భారం అంతా నాది, అది వాళ్ళందరికీ అది చెప్తున్నాడు ఆయన. బట్ టు దెమ్ దట్ ఆర్ వితౌట్ ఇన్ పారబుల్స్. మరి ఇట్లాగా ఎందుకు చెప్తున్నాడు ఆయన?
దానికి కారణం ఏంటి? అది మనం రేపు తెలుసుకుందాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.